ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు చర్యలను తీవ్రం చేసింది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సిఆర్డీఏ అధికారులు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆఫీస్ భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన సీఎం చంద్రబాబు తమ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కూల్చివేతపై ట్వీట్ చేసిన జగన్ చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని, హైకోర్టు ఆదేశాలని సైతం బేఖాతరు చేస్తున్నారన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ భవనం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. మంత్రివర్గం ఆమోదం తీసుకుని నిర్మాణం చేపడుతున్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లోనే తమ పార్టీ ఆఫీసులు కట్టుకున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ధ్వంసం చేయడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని అన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు పెరిగాయన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థల్ని లెక్క చేయకుండా టీడీపీ ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడుతోందని మండిపడ్డారు కాకాని. దురుద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కూల్చివేశారని ఆరోపించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కూల్చివేయడం ఏపీ చరిత్రలోనే మాయని మచ్చ అని అన్నారు. టీడీపీ పతనానికి ఇదే నాంది అన్నారు సిదిరి అప్పలరాజు. ఓవైపు కక్ష సాధింపు లేదని చెప్తున్న టీడీపీ ప్రభుత్వం తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆఫీస్ భవనం కూల్చివేతకు పాల్పడడం దారుణమన్నారు. మాజీ ఎంపీ మార్కాని భరత్ టీడీపీ హయాంలో రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో స్థలాలు లీజుకు తీసుకుని ఆఫీసులు, భవనాలు నిర్మించారన్నారు. చట్టబద్ధంగా ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకున్న స్థలంలో నిర్మిస్తున్న ఆఫీస్ని కూల్చడం సరికాదన్నారు మార్కాని భరత్. నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడంపై ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే టీడీపీ విధ్వంసానికి తెరలేపిందని మండిపడ్డారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలి కానీ కూల్చివేతలు సరికాదని ఆయన హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు కూడా పెరిగాయన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థల్ని లెక్క చేయకుండా చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ ఆఫీస్ కూల్చివేతను ఆయన తీవ్రంగా ఖండించారు. సూపర్ 6 అమలు కంటే కక్ష సాధింపు చర్యలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని దాడులు చేసినా ఎదుర్కొంటామని, ప్రజా పోరాటంలో ఎక్కడా వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు కొండా రాజీవ్. కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పార్టీ ఆఫీస్ కూల్చివేతలు సరికాదని హితవు పలికారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని చెప్పారు. ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలి కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన కడపకు చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న వైఎస్ జగన్కు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లారు వైఎస్ జగన్. 3 రోజుల పాటు పులివెందులలోనే ఉండనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో 2 రోజులు పర్యటించనున్నారు. భారత్కు చేరుకున్న షేక్ హసీనాకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఆమె సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు షేక్ హసీనా. ఈ 2 రోజుల పర్యటనలో మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. జూలైలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది. పరీక్షా పేపర్ లీక్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. జూన్ 21 నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లు కలిగి ఉన్న ప్రశ్నలు, జవాబులని లీక్ చేసిన, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణించవచ్చన్నారు.
ఢిల్లీలో వాటర్ సంక్షోభంపై బీజేపీ నిరసనలకు దిగింది. నీటి సంక్షోభానికి ఆపు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఢిల్లీ జల్ బోర్డు ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. భారీ కేట్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సిఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్ను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ ప్రారంభించారు. 1,50,00,000 వ్యయంతో ఈ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం తర్వాత ఫిల్లింగ్ స్టేషన్ పాయింట్లో ఏర్పాటు చేసిన ఇంజిన్ ఆయిల్ మార్క్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వైఎస్ఆర్ జిల్లా గోపవరంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీనివాసపురం డంపింగ్ యార్డ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించారు. ప్రభుత్వం మారడంతో ఇసుక డంప్ను లూటీ చేశారు టీడీపీ నేతలు. ప్రభుత్వ డంపింగ్ యార్డ్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఇసుకను ప్రకాశం జిల్లా ఖమ్మం, మార్కాపురం పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లను నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రోజు 72,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఉండి ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చింది. హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. నిజామాబాద్లోని ఎంపీ అరవింద్ నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అరవింద్ ఇంటిని ఎన్ఎస్యూఐ వామపక్ష విద్యార్థి నేతలు ముట్టడించారు. అడ్డుకోవడంతో పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఎదుట బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయడంతో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్లో అదనంగా పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని ఆరోపించారు. గురుకుల పోస్టులకు సంబంధించి 25,000తో మెగా డిఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ మియాపూర్లోని స్టాలిన్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మదినాగూడ సర్వే నెంబర్ 100, 101లో ఉన్న 500 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తమకు ఇల్లు కట్టించారంటూ స్థానికులు భారీగా తరలివచ్చారు. గత ప్రభుత్వంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా బాచేడు మండలం పెద్దగోలగూడెం గ్రామం వద్ద 163 జాతీయ రహదారిని డబుల్ రోడ్ నుంచి 4-వే రోడ్డుకు కన్వెన్షన్ చేశారు. అయితే నిర్మాణ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లు నాసిరకంగా రహదారి పనులను చేపట్టడంతో పగిలిపోయి కుంగిపోతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పగిలిన రోడ్డును వెంటనే నాణ్యతతో చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని మార్కండేయ కాలి సమీపంలో ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న ఏరియా చదరపు గజానికి లక్షల్లో ధర పలుకుతుండడంతో కబ్జాదారుల కన్ను పడింది. అయితే పొట్టచేతి పట్టుకుని 35 ఏళ్ల క్రితం వచ్చిన 25 నిరుపేద కుటుంబాలు ఆ ఏరియాలో చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. తమకు ఇళ్ల పట్టాలిచ్చి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్స్ను ఎల్లుండి సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు తమ లాగిన్తో సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. హైదరాబాద్ పోలీస్ వర్గాల్లో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో పోలీసు అధికారులు వరుసగా పట్టుబడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్, ఫైనాన్స్ కేసుల వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సిసిఎస్ సిఐ సుధాకర్ గౌడ్ పట్టుబడ్డారు. తాజాగా ₹1,00,000 లంచం తీసుకుంటూ సూరారం ఎస్ఐ ఆకుల వెంకటేశం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. జగిత్యాల జిల్లా రాయకల్ ఎస్ఐ ఏసీబీ ట్రాప్ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ₹25,000 లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఏసీబీ అధికారులను తోసుకుంటూ సినీ ఫక్కీలో పారిపోయాడు. దీంతో రాయకల్ ఎస్ఐ అజయ్పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు డాన్స్ మాస్టర్ సతీష్. జానీ మాస్టర్ చేస్తున్న అరాచకాల్ని జనరల్ బాడీ మీటింగ్లో ఖండించడంతో తనపై కోపం పెంచుకుని సస్పెండ్ చేశాడని, ₹1,00,000 ఫైన్ విధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గత 5 నెలలుగా టార్చర్ పెడుతున్నట్లుగా, ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ చిలకలగూడలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి చిలకలగూడలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసుల్ని చూసిన ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిపై ఒక కానిస్టేబుల్ కాల్పులు జరిపారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్లోని మెహదీపట్నంలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ వ్యక్తిని హత్య చేశారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దేశంలో పరీక్షల వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ వాయిదా పడగా ఇప్పుడు బీహార్లో టీచర్ టెస్ట్ వాయిదా పడింది. ఈ నెల 26 నుంచి 28 మధ్య జరగాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను వాయిదా వేస్తున్నట్లుగా బీహార్ సర్కార్ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఇప్పటికే నీట్ పరీక్ష లీకేజ్పై గందరగోళం చెలరేగగా ఇప్పుడు బీహార్ టెట్ వాయిదా పడడం చర్చనీయాంశంగా మారింది. అస్సాం గౌహతిలోని కామాఖ్య ఆలయంలో వార్షిక అంబుబాజీ మేళా ప్రారంభమైంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంబుబాజీ మేళా ప్రవృత్తి తర్వాత ఆలయ ప్రధాన ద్వారం 3 రోజుల పాటు మూసివేస్తారు. జూన్ 26న అంబుబాజీ మేళా నివృత్తి చేసిన తర్వాత ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరుస్తారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు భక్తులు పోటెత్తారు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గంగా నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. పుణ్యస్నానాల అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్ర తానేలో అగ్ని ప్రమాదం జరిగింది. గోఖలే మార్గ్ ఉన్న అర్జున్ టవర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పంజాబ్లోని పాకిస్తాన్ సరిహద్దు వద్ద డ్రోన్ కలకలం రేగింది. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీస్ సంయుక్తంగా చేపట్టిన కూంబింగ్లో డ్రోన్ను గుర్తించారు. టర్న్ జిల్లా నూర్వాలా గ్రామంలోని ఓ పొలంలో పడిపోబోయిన డ్రోన్ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఇది చైనాలో తయారైన DCI మావిక్ క్లాసిక్ డ్రోన్గా గుర్తించారు. భారతీయ మూలాలున్న సంపన్న హిందూజా గ్రూప్ కుటుంబ 4 సభ్యులు స్విట్జర్లాండ్లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటి పనివారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటుగా వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 4 నుంచి 4.5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన వారిలో ప్రకాష్ హిందూజా, ఆయన భార్య కమల్, కుమారుడు అజయ్, కోడలు నమ్రత ఉన్నారు. T20 వరల్డ్ కప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. సూపర్ 8లో బంగ్లాదేశ్తో నేడు రోహిత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్ చేరడం దాదాపు ఖాయమవుతుంది. నార్త్ సౌండ్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.